వెల్కమ్ బ్యాక్ ట్రెండింగ్ వ్లాగ్స్. ఇవాళ ఒక 2 కొత్త ఐటమ్స్ ఆర్డర్ చేశానండి. అసలు నేను ఏం ఆర్డర్ చేశానో మర్చిపోయాను. చూద్దాం అసలు ఏం ఆర్డర్ చేశాను. ఈ ప్యాకేజ్లో కూడా ఇంకో ప్యాకేజ్ ఉందండి. చూడండి, దీన్ని ఓపెన్ చేస్తాను. ఆయిల్ టిన్ అండి ఇది. దీనికి కొంచెం జాలీలాగా ఇచ్చాడు మధ్యలో. చూడండి, దానిపైన మూత ఇచ్చాడు. మూతకి కూడా మనకి పట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఇచ్చాడండి. దానికి కింద స్టాండ్ కూడా ఇచ్చాడు నీట్గా. కానీ క్వాలిటీ ఏం బాగాలేదండి, చాలా పలుచగా ఉంది. కాకపోతే ఇది చూడడానికే మంచిగా అనిపిస్తుంది, కానీ క్వాలిటీ నాకేం నచ్చలేదండి. ఇది కింద ప్లేట్ అండి. దీనికి కూడా ఏదో ప్లాస్టిక్ కవర్ లాగా ఉంది ప్లేట్కి. ఇది తీస్తే రావట్లేదు. సర్లేని అలానే ఉంచేసాను, ఆయిల్ పడుతుంది కదా అని చెప్పేసి. చూడండి, బాగుందా? థ్యాంక్ యూ. ఇంకొక ఐటెం చూద్దామా? చేయండి. ఇంకొక ఐటెం వచ్చేస్తుంది రెడీగా. ఈ ఐటెం ఏంటంటే ఏం చేస్తానో గుర్తులేదండి, చెప్తాను అనండి. ఓపెన్ చేసి మీతో పాటు నేను చూస్తానండి. ప్యాకింగ్ మాత్రం సూపర్గా చేశారండి. హెవీగా చుట్టూ మొత్తం అసలు ప్యాకింగ్ నీట్గా, అసలు ఎక్కడ గాలి కూడా దూరేటట్లేదండి, అంత మంచిగా చేశారు. చూద్దాం అసలు ఓపెన్ చేస్తే ఏం బయటకు వస్తుందో. మా గడ్డేంటి ఇంత వేసేసారు. ఓకే, ఇది జార్ అండి. కొంచెం సాల్ట్ వేసుకోవడానికి జార్ పెట్టాను నేను. పెట్టిందేమో గుర్తుంది, కానీ ఏం వచ్చాయనేది చూడలేదు. అంటే మా హస్బెండ్ ఫోన్లో నుంచి పెట్టేశాను. ఇది మూతండి. చిన్న క్యూట్గా ఉంది కదా జారు. సాల్ట్ వేసుకోవడానికి ప్లాస్టిక్ ఎందుకు యూజ్ చేయడం అని చెప్పేసి నేను ఒక చిన్న జార్ ఆర్డర్ పెట్టాను. చూడండి, బిల్ కూడా ఎంత మంచిగా ఇచ్చాడు. ఇచ్చాడు కానీ నేను పెద్దది పెడితే అది చిన్నది వచ్చింది. థ్యాంక్ యూ.